హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక డర్మాటోసిస్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. నేను డర్మాటోసిస్ట్తో బాధపడినప్పుడు ఏ విధంగా డర్మాటోసిస్ట్ ఉందని నేను కనుక్కున్నానంటే, నాకు ఒకసారి అబ్డామిన్ స్కాన్ డాక్టర్ గారు రాశారు. అది కూడా ఎందుకు రాశారంటే, నా కాలు కొంచెం పొంగినట్టు ఉంటే నేను ఏదైనా అని డాక్టర్ గారితో చెప్తే ఆయన ఏంచి కిడ్నీలోని ఏదైనా ప్రాబ్లం ఉంటుందమ్మా అని చెప్పి ఈ సిటీ స్కాన్ రాశారు. అబ్డామిన్ సిటీ స్కాన్ కాదు, అబ్డామిన్ స్కాన్ రాశారు. అప్పుడు నేను అబ్డామిన్ స్కాన్ తీసుకున్నప్పుడు అక్కడ డాక్టర్ గారు అక్కడ చూసి అప్పుడు ఆయన ఐడెంటిఫై చేశారు, ఇందులోని ఒక కాంప్లెక్స్ సిస్ట్ ఉందమ్మా నీ ఓవరీస్ దగ్గర అని అన్నారు. ఓకే అనేసి డాక్టర్ గారి దగ్గరికి రిపోర్ట్ తీసుకెళ్ళి చూపిస్తే ఆయన అన్నారు, సిస్ట్ ఏదో ఉందమ్మా, అది కాంప్లెక్స్ సిస్ట్, మీరు ఒకసారి సిటీ స్కాన్ కూడా తీసుకోండి, ఒకసారి డాక్టర్ని గైనిక్ని కన్సల్ట్ చేయండి అని చెప్పారు. ఓకే, అయితే గైనిక్ని కన్సల్ట్ చేస్తే మనకి తెలుస్తుంది కదా వివరంగా అని చెప్పేసి ఫిజిషియన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ విధంగా ఆయన చెప్పారు. ఓకే, అయితే గైనిక్ దగ్గరికి నేను అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాను. అప్పుడు గైనిక్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏంచి ఓకే మీరు ఈ విధంగా మీకు ఏ విధంగా మీకు సిస్ట్ ఉందని తెలిసింది అని అడిగారు. అప్పుడు నేను గైనిక్ మేడంతో అప్పుడు డాక్టర్ గారితో చెప్పాను, ఈ విధంగా నాకు అబ్డామిన్ స్కాన్ తీసుకుంటే అప్పుడు ఐడెంటిఫై చేశాను, చాలామందికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయమ్మా, సిస్టులు కూడా ఉంటాయి, కానీ చాలామందికి తెలియదు, అది ఇబ్బంది లేదు అని అన్నారు. కానీ అది పెరిగే కొద్దీ ఇబ్బంది వస్తుంది, ట్విస్ట్ అవుతుంది, అప్పుడు మీకు పెయిన్ ఏమైనా ఎప్పుడైనా వచ్చిందా అని అడిగారు. పెయిన్ ఏమీ రాలేదండి, ఇప్పుడు దాకా నాకు ఎప్పుడైనా లైట్గా ఎప్పుడైనా వస్తుంది అంతే తప్ప, నాకు మెనోపాజ్ కూడా స్టార్ట్ అయ్యింది 45 ఇయర్స్కే, దానివల్ల ఇప్పటికి 1.5 ఇయర్స్ అయ్యింది నాకు మెనోపాజ్ స్టార్ట్ అయ్యి, నాకు ఎప్పుడూ ఇబ్బంది లేదండి అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, ఓకే ఒకసారి మీకు ఇబ్బంది లేదంటున్నారు కదా, మీకు హెరినియా కూడా ఉంది అని ఆయన ఐడెంటిఫై చేశారు. నేను హెరినియా కోసం అసలు ముందు డాక్టర్ గారు అక్కడ స్కానింగ్ తీసాక ఆయన కూడా చెప్పారు, అది ఉంబ్రికల్ హెరినియా కూడా ఉందమ్మా నీకు, నువ్వు ఒకసారి గైనిక్ని కలువు అని అంటే రెండింటికి ఎలాగా నేను హెరినియా ఉందని నేను ఎప్పుడో ఐడెంటిఫై చేశాను, ఒక 10 ఇయర్స్ ముందే నాకు హెరినియా ఉందని నాకు తెలిసి ఐడెంటిఫై చేశాను. కానీ నేను కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత ఆపరేషన్ చేయించుకుందాం అనేసి నేను ఆగాను, పిల్లల ఎగ్జామ్స్ ఉంటాయి ఇవి అని. దానివల్ల నేను ఏంటంటే ఐడెంటిఫై చేసి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఆయన సరే అయితే నీకు హెరినియా ఉంది కదమ్మా, నువ్వు ముందు సిస్ట్ తీసుకున్న తర్వాతనే హెరినియా ఆపరేషన్ ఇది ఏమీ కాంప్లెక్స్ సిస్టే కానీ ఇదేమీ దీనివల్ల నీకు ఇబ్బంది ఏం లేదు, ఇది డెర్మాయిడ్ సిస్ట్ అంటారు అని సిటీ స్కాన్ తీసాక ఐడెంటిఫై చేశారు. ఓకే, ఇది ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి నేను ఒక 4-5 హాస్పిటల్ తిరిగాను, సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ కోసం అనేసి ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలనేది తెలియక హాస్పిటల్ కూడా ఏది బాగా చేస్తారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న గైనిక్ అయితే అంత బాగా చేస్తారు అనేసి ఇవి 2 సర్జరీస్ చేయాలమ్మా అని చెప్పారు. ఓకే అయితే సరే అయితే అనేసి వెళ్ళాను. ఫస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ ఏం ఆవిడ గైనిక్ కానీ ఆవిడ మన జస్ట్ అసలు ఏమీ టెస్ట్ చేయకుండా సరేనమ్మా ఇంకో జనరల్ సర్జన్ దగ్గరికి కలు అని చెప్పింది. సరే ఇది ఓకే అని చెప్పేసి వచ్చేసాను. అప్పుడు ఇంకో హాస్పిటల్కి వెళ్ళాను, అప్పుడు ఆవిడ కూడా చెప్పింది ఈ విధంగా ఉన్నదండి మరి అని చెప్పేసి అని అంటే ఓకే మనం CGH మాకైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మాకు CGH ఉంది, అయితే ఆ హాస్పిటల్లో కూడా CGH ఉన్నదే కదా తీసుకుంటారు మనకి అనేసి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ CGH ప్రకారం మనకు ఆపరేషన్ చేసుకుంటే అమౌంట్ వస్తుంది కదా, దాన్ని బట్టి ఆ ప్యాకేజ్ ఉన్నది ఆ హాస్పిటల్లో జాయిన్ అవుతాం. ఒక్క ఆపరేషన్కి అయితే ప్యాకేజ్ ఉంది, ఒక్క ఆపరేషన్కి ప్యాకేజ్ లేదు. ఓకే ఈ 2 ఆపరేషన్స్ ఒకే దగ్గర హాస్పిటల్లో చేయించుకుందాం కదా అనేసి నేను ఓకే ఒక్కసారి అవుతుంది కదా అని చెప్పి అది ఉన్నది చూద్దాము, ఎక్స్పీరియన్స్ కూడా డాక్టర్ గారు ఉండాలి కదా అనేసి గైనిక్ హాస్పిటల్ కూడా మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లే మనకి చేయగలరు ఏ సర్జరీ అయినా. మనం ముందు డాక్టర్ని అప్పుడు నేను ఓకే కొంచెం ఐడియా వచ్చింది, అప్పుడు హాస్పిటల్లోని ఏ డాక్టర్కి ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి అనేది సెర్చ్ చేసుకొని, మేము ఉండేది ఊరికి మేము నార్త్ సైడ్లో ఉంటున్నాం,
మనం ఆంధ్ర వాళ్ళకి ఏంచి నార్త్ సైడ్లో మనకి డాక్టర్స్, నేను నాగపూర్లో ఉంటున్నాను. ఇక్కడ మనం చూసుకోవాలంటే చాలా మనం విధంగా ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ని అడిగినా వాళ్ళు జస్ట్ సజెషన్ అంటే కరెక్ట్ సజెషన్ అనేది వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఓకే, అయితే ఇలా కాదు అని చెప్పి నేనే ప్రతి డాక్టర్ దగ్గర హాస్పిటల్కి వెళ్ళి సజెషన్స్ ఎవరి ఎక్స్పీరియన్స్ ఉన్నారో అవన్నీ చూసి మొత్తానికి ఆపరేషన్ మొత్తం ఎలెక్సిన్ మ్యాక్స్ అనే హాస్పిటల్లో నేను ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధమైన. అక్కడ గైనిక్ మేడం చూస్తే ఆవిడ చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు, ఎగ్జామిన్ చేశారు. ఓకే, వాళ్ళు టెస్టులు చేశారు. నేను ఆల్రెడీ ఇంకో హాస్పిటల్లో మొత్తం టెస్టులు 20 టెస్టులు దాకా రాశారు. అతను మొత్తం ఆపరేషన్కి రెడీ అయిన తర్వాత అక్కడ ఒక హాస్పిటల్లోని, అది ఒకాడా హాస్పిటల్ అనేసి ఇక్కడ నాగపూర్లో ఉన్న దాంట్లో నేను చూపించుకున్నాను. ఆవిడ 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇద్దరు డాక్టర్ని చూశాను, ఇద్దరితోని నేను కన్సల్ట్ అయ్యాను. ఇద్దరు అన్ని ఫిజికల్ ఫిట్నెస్ అన్నీ తీసుకున్న తర్వాత ఆ గైనిక్ మేడము CGH దాంట్లో లేరు అని చెప్పారు. ఒక్క ఆపరేషన్కే 1,20,000 1,15,000 ఎంతో వేశారు. ఓకే, సరే అయితే 1,15,000 వేశారు. ఓకే, CGH ప్యాకేజ్లో ఉంటే అది ఎంతో కొంత వస్తుంది కదా అనుకున్నా. కానీ అది ఒక్క ఆపరేషన్కి అంత వేశారు. ఇంకో ఆపరేషన్కి 1,20,000, అది 1,18,000 ఎంతో వేశారు. ఆ డాక్టర్ CGHలో ఉన్నారు, హెరినియా ఆపరేషన్ చేసేస్తాను. ఓకే, సరే అయితే అనేసి మళ్ళీ రిటర్న్ టు హోమ్ అయ్యాను. మళ్ళీ డాక్టర్ గారితో చెప్పాను. ఒక డాక్టర్ మాకు CGH ఉన్న వాళ్ళకి రిఫరెన్స్ తీసుకోవాలి కదా, అతనితో చెప్పాను. సార్ ఈ విధంగా ఉంది, నాకు ఇక్కడ CGH లేదు, మళ్ళీ గైనిక్ రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పి మళ్ళీ గైనిక్ ఇంకో హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ మన ఎలెక్సిన్ మ్యాక్స్ అనే ఇక్కడ నాగపూర్లో చాలా బాగుంది. అక్కడ సర్వీసెస్ బాగుంది, డాక్టర్లు ఉన్నారు, సర్జన్స్ ఉన్నారు. ప్రతి ఆపరేషన్ కూడా మనకి CGH దాంట్లో అవుతుంది, మామూలు కూడా అవుతుంది. మనకి మినిమం చాలా బాగుంది. ప్రైవేట్ వార్డ్స్ ఉన్నాయి, అన్ని ఆపరేషన్స్ చాలా నీట్గా అవుతున్నాయి. ఏం వచ్చినా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అయితే మనకి నీట్గా చూస్తారు. మనకి అన్నీ వాళ్ళ దగ్గర ఏ విధంగా ఇబ్బంది వచ్చినా వాళ్ళు మనం చేయగలరు అనే మనకి నమ్మకం కుదిరాక జాయిన్ అవ్వడం మంచిది అనేసి నేను మొత్తం సెర్చ్ చేశాక అది బాగుంది అనేసి చెప్తే అప్పుడు నేను ఒక ఆవిడని అడిగాక నాకు ఆవిడ తెలిసింది. నాకు ఈ విధంగా తెలిస్తే నేను వెళ్ళాక అప్పుడు మా డాక్టర్ గారు కూడా ఇంకో అతను ఒకసారి మీరు మ్యాక్స్ హెల్త్ సెంటర్ అక్కడికి వెళ్ళి చూడండి, ఎలెక్సిన్ అది నాగపూర్లో చాలా బాగుంది అని అన్నారు. అప్పుడు వెళ్ళి కన్సల్ట్ చేశాక ఆ మేడము చాలా బాగా చేశారు. ఆపరేషన్ డెర్మాయిడ్ సిస్ట్ని ఓవరీకి పాటు అది దానితో పాటు ఉంది. అది ఏ విధంగా ఓవరీని మనం హెల్తీగా ఉన్నాయి ఓవరీస్ 2, కానీ అది ఓవరీతో ఉన్నది కాబట్టి మనం ఆ ఓవరీ ఒకటి రిమూవ్ చేసేద్దాం అని చెప్పారు. ఓకే మేడం, దానివల్ల ఏం ప్రాబ్లం రాదు కదా, ఇంకో ఓవరీ కూడా తీసేయండి, నాకు ఎలా మెనోపాజ్ స్టార్ట్ అయ్యింది కదా అని అన్నాను. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, మీకు మెనోపాజ్ స్టార్ట్ అయినా ఒక ఓవరీ హెల్తీగా ఉంది కాబట్టి మీకు మెనోపాజ్ స్టార్ట్ అయినా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేవి వస్తాయి. దానివల్ల మీరు ఏ ఆర్గాన్ అయినా పాడైతేనే తీయాలి, కానీ పాడవకుండా ఆర్గాన్ ఎప్పుడైనా ఏదైనా వస్తుందని ముందుగా ఏది రిమూవ్ చేయకూడదు అని చెప్పారు డాక్టర్ గారు. ఓకే డాక్టర్ గారు, అదే మీరు ఏ విధంగా చెప్తే నేను ఆ విధంగా ప్లాన్ చేసుకుంటాను, మీరు ఏం చేస్తా అంటే సరే డాక్టర్ గారు అని చెప్పాను. ఓకే అమ్మా, అయితే నువ్వు ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేసుకొని రామ్మా అని అన్నారు. ఓకే అయితే ఫ్రెండ్స్, అప్పుడు నేనేం చేశానంటే ఓకే ఒకరోజు ఆపరేషన్కి నేను మొత్తం అన్నీ ఫిక్స్ చేశాను. కానీ 2 ఆపరేషన్స్ ఒకసారి చేయడం అవ్వదమ్మా నీకు, ఎందుకంటే ఫస్ట్ నువ్వు నీ బాడీ సహకరించాలి. నీకు 46 ఇయర్స్, ఇప్పటికి 46 ఇయర్స్. ఓకే, నీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉండాలంటే జనరల్ సర్జన్ కూడా నేను కన్సల్ట్ చేశాను. అదే హాస్పిటల్లో జనరల్ సర్జన్ కూడా కన్సల్ట్ చేశాను. ఆయన కూడా ఇదే చెప్పారు, మీరు ముందు ఫస్ట్ సిస్ట్ రిమూవ్ చేసుకోండి, తర్వాత హెరినియా ఆపరేషన్ చేయించుకోండి. మీకున్నది ఉమ్రికల్ హెరినియా, దానివల్ల మీరు ఏం చేయాలంటే మీరు సిస్ట్ తీసుకొని మీరు ఒక 1 month 2 months ముందు ఒకసారి గ్యాప్ ఇచ్చి అప్పుడు ఈ ఆపరేషన్కి మీరు రెడీ అవ్వాలి. అప్పుడు మీ బాడీ ఎంత సహకరిస్తుందో అన్నీ ఎగ్జామ్ చేసుకోవాలి. ఒక్కసారి అయిపోవాలంటే అవ్వదు. ఓకే డాక్టర్ గారు అన్నాను. ఓకే అయ్యాక డెర్మాయిడ్ సిస్ట్ అనేది మనకి సిటీ స్కాన్లో అన్నీ తీయించుకొని MRI స్కాన్, సిటీ స్కాన్, హార్ట్ ఈజీజీ మొత్తం అన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత మీకు ఇంకే ప్రాబ్లం లేదు, జస్ట్ ఇవి రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది, మీకు సరిపోయింది మీరు అని అన్నారు. సరే అయితే 2 daysలోని చాలా నీట్గా చేశారండి, చాలా బాగా అయ్యింది ఆపరేషన్.
ఓకే అయితే ఒక 1 డే ఆ రోజు ముందు రోజు జాయిన్ అయ్యాను, తర్వాత రోజు అది రిమూవ్ చేశారు. ఒక ఆ రోజు మా అంతా కొంచెం కదలలేదు, తర్వాత రోజుకి మూమెంట్ ఉంది చక్కగా. తర్వాత రోజుకి నేను నడుచుకుంటూ హ్యాపీగా ఇంటికి వచ్చేసాను. తర్వాత రోజుకి నెక్స్ట్ 2 డేస్ అయిన తర్వాత ఇంట్లో పనులు చేసుకోవడం, లైట్గా ఏమైనా నడడం ఇవి చేశాను. బాగా ఉందండి. దాంతో మనం ప్రతిదీ భయపడిపోతే ఏది మనం చేసుకోలేమని భయపడి నెగ్లెక్ట్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుందండి. ప్రతి ఆడవాళ్ళు నాకు తెలిసి సిటీ స్కాన్ అనేది జస్ట్ అబ్డామిన్ స్కాన్ అయినా మనం తీసుకోవాలండి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఏమైనా పోస్ట్ మెనోపాజ్ అనేది వచ్చింది, దాంతో కొంతమందికి అయితే అంట కొంచెం డిశ్చార్జ్ ఏమైనా అయినా కూడా అది ఇబ్బంది అంట. కానీ నాకు అలాంటి ఏ ప్రాబ్లము లేదు కాబట్టి ఈ డెర్మాయిడ్ సిస్ట్ అని కూడా ఇది కూడా మీకు ప్రాబ్లం కాదండి. కానీ ఒకసారి హెరినియాకి మెస్ వేసాక ఏ సిస్ట్ రిమూవ్ చేయడం అనేది అవుతుంది, కానీ దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం, ముందు ఇది తీసుకోయాక అది తీసుకోండి అని చెప్పారు. దానివల్ల నేను ఈ విధంగా చేశాను. నా ఒక డెర్మాయిడ్ సిస్ట్ రిమూవల్ అనేది ఈ విధంగా నా స్టోరీ అయ్యిందండి. నేను దీనికోసం ఒక వీడియో చేసి పెడదాం అనుకున్నాను. తర్వాత రికవరీ అయిపోయాను, ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు 10 డేస్ అయిందండి, చాలా బాగుంది. నాకు ఏమీ స్టమక్లో పెయిన్ ఏం లేదు, చక్కగా రికవరీ అయ్యాను. ఆ కుట్లు కూడా జస్ట్ లైట్గా ఇది ల్యాప్రోస్కోపీ ద్వారా చేశారండి. దీనికి సిజిహెచ్ దాంట్లో మాకు ఇక్కడ మ్యాక్స్లో అయితే 12,000 దాకా అయ్యిందండి. 12,000 or 13,000 ఐ థింక్ 13,000 ఎంతో అయ్యింది. అవి మా హస్బెండ్ చూసుకున్నారు, సరిపోయింది. దాంతోనే అది కరెక్ట్గా మాకు ప్యాకేజీకి కరెక్ట్గా చేశారు. చాలా బాగా నీట్గా సర్వీస్ చాలా బాగుందండి. నాగ్పూర్లోని ఎలెక్సిన్ మ్యాక్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇది నేను వీడియో చేశానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.